డిప్యూటీ సీఎం ఏకదమ్ స్పెషల్ సినిమా చూడొచ్చు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద చూడటానికి పవన్ కళ్యాణ్ అభిమాన్ గారు నచ్చుతుంది. బయట ఫ్యాన్స్ కానీ న్యూట్రల్ ఫ్యాన్స్ కానీ నచ్చదు. ఫ్యామిలీ ఆడియన్స్ చూద్దామని కూడా ఒక సీరియల్గా ఉంటుంది. వన్ మ్యాన్ షో అన్నట్టుగా ఇంకా పవన్ కళ్యాణ్ గారు చూడటానికి అన్నట్టుగా సినిమా అయితే అదే మెగా ఫ్యాన్ గా చెప్తున్నాను. గ్రాఫిక్స్ వరస్ట్. సినిమా చాలా బాగుంది. సినిమా అయితే సూపర్ హిట్ అండి. మళ్ళీ పీకే హిస్టరీలో మళ్ళీ ఇది మంచి మైల్ స్టోన్ అవుతుంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. మేమందరం చూసాను. ఖతర్నాకుంది సినిమా. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎమే. తెలంగాణలో వచ్చిన సీఎం అయితే నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి తర్వాత పవన్ కళ్యాణ్. సూపర్ ఎక్సలెంట్ ఉంది. ఎక్సలెంట్ ఉందా? సూపర్ అన్న, సూపర్ బాగుంది, చాలా బాగుంది. బాగుంది సినిమా, చాలా బాగుంది. బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ అంతా కూడా ఆసం. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి ఇప్పుడు. అర్థం కాల. సీజీ వర్క్ ఎక్సలెంట్, సూపర్, అంతే. బాగుంది. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై జనసేన, జై జనసేన. మొన్నటి వరకు ఆషాఢ మాసం బోనాలు అమ్మవారు జరిగినాయి. ఈరోజు అమావాస్య నుంచి పవన్ కళ్యాణ్ గారి అయ్యవారి బోనాలు జాతర జరుగుతుంది. జై జనసేన. బాగుందన్న సినిమా, చాలా చాలా బాగుందన్న. ఎక్కడ ఒక్క సీన్ కూడా మిస్టేక్ చేయకుండా కీరవాణి గారు అసలు మ్యూజియం కొట్టిందన్న. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు థియేటర్లో అందరు స్టన్ అయిపోయి కూర్చున్నారు. ఎక్కడ ఏ మిస్టేక్ చేయకుండా చాలా చాలా బాగా తీశారన్న. అసలు కళ్యాణ్ గారు ఇంత బాగా చేస్తారని అనుకోలేదు. చాలా చాలా బాగా చేసిండు. బాగుంది, యాక్టింగ్ బాగుంది, స్టోరీ బాగుంది. సినిమా లో ఉంది, మిగతా అంతా బాగుంది. హైప్ రావాలి. సూపర్ అన్న. ప్రభాస్ అన్నకి బాహుబలి, పవన్ అన్నకి హరిహర వీరమల్లు, అంతే, నో డౌట్. సూపర్ హిట్ అండి. అసలు ఫైట్స్ ఉన్నాయన్న, సూపర్ గ్రాఫిక్స్ అయితే ఒక రేంజ్ లో తీసాడు. ఇదే ఫస్ట్ సినిమా, మామూలుగా లేదన్న అసలు. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై జనసేన, జై జనసేన. బాహుబలి ఎపిక్ ఎపిక్ వచ్చిందన్న, ఎపిక్ ఎపిక్. బ్రో మూవీ చాలా బాగుంది. ప్రభాస్కి బాహుబలి అయితే పవన్ కళ్యాణ్కి హరిహర వీరమాలు. ఇదే 100 days పక్క. బ్రో సినిమా తప్పే లేదు. క్రేజీ ఎలివేషన్లు కానీ, మ్యూజిక్ కానీ, బాబు యాక్షన్ కానీ చింపేసి కళ్యాణ్ బాబు ఇచ్చి పడేశాడు. ఈసారి ఇచ్చి పడేశాడు, వచ్చాడు, మళ్ళీ వచ్చి వస్తాడు.
అంతే ఓజీ కోసం వెయిటింగ్. ఈ సినిమా మాత్రం అందరూ చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్ పక్కా చూడాలి. ఆడియన్స్ మధ్యలో చూడాలి. సినిమా మాత్రం స్టోరీ ఓరియంటెడ్ ఉంటుంది కానీ అద్భుతంగా ఉంటుంది సినిమా. మ్యూజిక్ కానీ యాక్టింగ్ కానీ ఎక్కడ తగ్గలేదు. కళ్యాణ్ బాబు అయితే ఇచ్చేసాడు. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తానే. ఓజీ వస్తుంది బ్రో, అప్పుడే జాతరే. అన్నీ బాగున్నాయి, సూపర్. చాలా బాగుంది, చూసాం. చాలా 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 బాగుంది, చాలా నచ్చింది. ఓవర్ యాక్షన్ లేవు, ఎక్కువ హైపులు లేపడం ఏమీ లేవు. మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి ఏంటి అనేది మనకి సినిమా అంతే. చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా సెకండ్ పార్ట్లో కూడా ఆయన దుమ్ము దులిపేస్తాడు అంతే. ఆల్రెడీ ఇప్పుడు దుమ్ము వచ్చింది, ఆంధీ వచ్చేసింది, ఇంకా రన్నింగ్లోనే ఉంది, ఇంకా 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 ఉంటూనే ఉంటుంది. జై జనసేన, జై హింద్. సినిమా బాగుందండి, ఇప్పుడే చూసాను. టాప్ మ్యాచ్, విజువల్ కానీ ఫోటోగ్రఫీ కానీ BGM కానీ ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ బాగా చేశారు. ఒకటి ఏంటంటే క్రిష్ ఎక్స్ డైరెక్టర్ సగం మంది క్యాస్ట్ అండ్ క్రూ అని వెళ్ళిపోయినా కూడా మొన్న రీసెంట్గా చనిపోయారు. ఆ సార్ గారి గురించి కూడా చాలా బాగా చేశారు. సినిమా ఎవ్రీథింగ్. పార్ట్ 1 కూడా అలానే అనుకున్నాను, ఏంటి అని చూసే కొద్దీ బాగుంటుంది. ఈ సినిమా కూడా బాగుంది. పార్ట్ 2 కోసం రీగా వెయిట్ చేస్తున్నాం. ప్రతి ఆల్ ప్రొడక్షన్ ఏం రత్నం గారికి ఇది పైసా వసూలు మూవీ. కోట శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేసుకోండి. ఎందుకంటే ఆయన చివరి సినిమా కోట శ్రీనివాసరావు గారిది హరిహర వీరమల్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు ఇటీవలే స్వర్గీయులైనారు. సో ఆయన మా గురువు గారు. ఎందుకో ఆయన దగ్గర నేను గతంలో కొన్ని సినిమాలకు పనిచేసినటువంటి ఆ ఘనత నాకు దక్కుంది. అందుకని కోట శ్రీనివాస్ గారికి ఇది లాస్ట్ సినిమా చెప్పుకోవచ్చు. సో పెద్దలు ప్రముఖులు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కృషి గారు ఈ చిత్రాన్ని కథ చెప్పిన విధానం కానీ, కథ అల్లి వెండితెర మీద తీసుకొచ్చిన విధానం కానీ చాలా వండర్ఫుల్ ఉంది. తెలుగు వాడు గర్వపడే విధంగా ఉంది. రాబోయే పార్ట్ 1లో వివరించిన విభాగాలు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు, ప్రతి ఒక్క ఇండియన్స్, ప్రతి ఒక్క ఎవరి పీపుల్స్ కూడా గర్వపడతారు. ఎందుకంటే కోహినూర్ వజ్రం గురించి అంత అద్భుతంగా తీర్చిదిద్దిన సినిమా ఏది రాలేదు. సో రాబోయే రోజుల్లో పార్ట్ 2లో పూర్తిగా వివరిస్తారు. అంటే మంచి పౌరుడు కావాలి, మంచి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని ప్రూవ్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి మాత్రం ఇక పవన్ కళ్యాణ్ జీవితంలో ఇది మాత్రం శాశ్వతస్థాయికి నిలిచిపోద్ది. సో ఇది మంచి అంటే మొఘల్ సామ్రాజ్యంలో గతంలో ఉన్నటువంటి మన ఔరంగజేబు ఎటువంటి పరిపాలన కొనసాగించారు, ఆ పరిపాలనకి మన నేటివిటీకి, మన సంప్రదాయాలకి ఎటువంటి గురి అయినాము, ఎటువంటి అన్యాయాలు గురి అయిన లోపట్టి కూడా క్షుణ్ణంగా క్లుప్తంగా డైరెక్టర్ గారు వివరించారు. సో ప్రొడక్షన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను చాలా కల్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పట్లేదు కానీ నా జీవితంలో నేను ప్రతి గబ్బర్ సింగ్ ప్రతి ఒక్క బెనిఫిట్స్కి వెళ్ళాను, ప్రతి ఒక్క సినిమా చూశాను. కానీ నేను చూసిన కళ్యాణ్ డిఫరెంట్. అసలు ఇప్పుడైతే చాలా డిఫరెంట్. అస్సలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అస్సలు ఎవ్వరంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఫ్యాన్స్ అయితే ఫుల్ మీల్స్. అస్సలు నువ్వు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా ఒక్కొక్క సీను ఒకదాని మించి ఒకదాని ఉంటానే ఉండిద్ది. ఒక్కొక్క సీను అసలు నీకు లెగసీ అనమాట. ఒక ట్రూ ఫ్యాన్ అయితే ఇంటికి అట్లా లెగసీ పైకి. అస్సలు నిజం చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ అన్న. అసలు సీజే వర్క్ అయితే అసలు ఎంత పెట్టారు బడ్జెట్ అంతా తెలియదు కానీ ఆ బడ్జెట్కి సీజే వర్క్ అయితే పర్ఫెక్ట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేరవని వాయిచి పడేసాడు. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఫైట్లు కానీ అసలు కళ్యాణ్ బాబు స్క్రీన్ మీద కనిపిస్తే ఇక బాలయ్య బాబుకి తమను ఎట్లా కొడతాడు ఇక అట్లా కొట్టాడు అనమాట. ఇంకా ఎందులో అసలు కాంప్రమైజ్ చెప్పాడు కమన్నా కీరవాణి గారు ప్రాణం పోసారని, నిజంగా పోసాడు. అస్సలు స్టంట్లు కానీ అసలు నెవర్ బిఫోర్ అసలు కళ్యాణ్ బాబుని ఇంతకుముందు ఇట్లా చూడలేదన్నమాట నేను. అసలు ఏడ్ చేస్తారు ఈ ఫ్యాన్స్ అయితే. అస్సలు అన్నా చెప్పవసరం లేదన్న, ఇంకా నెక్స్ట్ లెవెల్ వర్త్. ఎన్ని కలెక్షన్లు నేను చెప్పను అన్న, ఎక్కువ కొట్టాలని కోరుకుంటా. యాజ్ ఏ ఫ్యాన్ నేను ఎంత కొట్టినా యాజ్ ఏ ఫ్యాన్ నేను చాలా హ్యాపీ అవుతా. కానీ సినిమా అయితే చూసిన ప్రతి ఒక్కడు కాలు రగరేసుకుంటాడు పవన్ కళ్యాణ్ ఫ్యాను. అస్సలు ఒక్కొక్క సీను చూస్తూ ఉంటే లోపల మైండ్ పోయిద్ది. అసలు నిజంగా అసలు పిచ్చెక్కిపోయిద్ది. అమ్మ కళ్యాణ్ బాబేనా అనిపించుద్ది. అసలు చెప్తాను నేను ఈ సినిమాకి వచ్చాడంటేనే మైండ్ పోయింది మాకు. అట్లాంటిది సినిమా నేను బాగా చేశాను, కష్టపడ్డాను అంటే అస్సలు కష్టం తెలుస్తుంది. నిధి అగర్వాల్ కూడా బాగానే ఉంది. ట్విస్టులన్నీ బాగానే ఉన్నాయి. బాబీ డియోల్ అసలు పర్ఫెక్ట్ సైడ్ అన్న, పర్ఫెక్ట్ వెళ్ళను అసలు. బాబీ డియోల్ కనిపించినప్పుడు కూడా చినిగిపోద్ది స్క్రీన్. అసలు
చెప్పాలంటే సినిమాకి నా అనుభవంతో సినిమాకి రెండే హీరోలు ఉండే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎంఎం కీరవాణి గారు. ఆ బీజిఎం లేకపోతే మూవీ అసలు ఎలివేట్ అయ్యేదే కాదు. ఫస్ట్ హాఫ్లో స్టోరీ అంతా ఎలివేట్ చేశారు. సెకండ్ హాఫ్లో ఎలివేట్ చేసిన స్టోరీనే 2-3 పార్ట్లుగా తీసి చెప్పారు. ఫస్ట్ హాఫ్ స్టోరీ అంతా పైకి వెళ్ళిపోయింది. పైకి. అది ఫస్ట్ హాఫ్ తీసిన డైరెక్టరే మళ్ళీ సెకండ్ హాఫ్ తీసుంటే బాగుండేది. ఇంకా ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆ విఎఫ్ఎక్స్ చేంజెస్ వల్ల. ఎందుకంటే మనం చూసిన ట్రైలర్లో, టీజర్లో, సాంగ్స్లో వాటిలో ఉన్న విఎఫ్ఎక్స్ మూవీలోవి బాగా మార్చేసి ఇచ్చారు. ఆ విఎఫ్ఎక్స్లో కూడా చాలా నోటిసబుల్ చేంజెస్ ఉండే. ఆ విఎఫ్ఎక్స్ అవన్నీ బాగా తీసుంటే మూవీ వేరే లెవెల్కి వెళ్ళేది. మూవీ ఫ్లాష్ బ్యాక్స్లో కూడా లైక్ సేమ్ ఆచార్యలో మూవీలో చూపించినట్టు సేమ్ ఫ్లాష్ బ్యాక్స్ వెళ్ళాయి. సో అక్కడే నాకు తెలిసి మూవీ పోయింది. సో అవుట్ ఆఫ్ 5 I'll give it a 2.5 or 3. చాలా బాగుందండి సినిమా అయితే మాత్రం. గ్రేట్ వర్క్ క్రిష్ గారు కానీ, ఎవరైతే డైరెక్టర్ డిపార్ట్మెంట్ కానీ, ఏం రత్నం గారు ఇంత క్యారీ చేశారు చాలా సినిమాని. స్టోరీలో కంటెంట్ ఉంది కాబట్టి ఎవరికైనా అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో అందుకని ఇంతకాలం ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు చాలా బిలీవ్ చేశారు. ఎందుకంటే ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో సనాతన ధర్మం కానీ ఆయన పర్సనల్ కనెక్ట్ అవ్వడానికి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే మనకు తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. ఏదో జనరల్లీ ప్రతి సినిమా మనం ఎంటర్టైన్మెంట్ కోసం వరకు చూస్తాం. సో కాకపోతే దాని అవుట్ ఆఫ్ ఇట్ సో కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, ఎడ్యుకేట్ చేసినట్టు ఉంటుంది. మనకు తెలియని మనం ఎలా అయితే మన ఓల్డ్ పీపుల్ ఎలా సఫర్ అయ్యారో అవన్నీ కూడా. అంటే అదేదో మనకి రెగ్యులర్ ఓన్లీ మెసేజ్ ఓరియంటెడ్ ఏదో మెసేజ్ ఇవ్వాలని కాకుండా ఒక విజువల్ ట్రీట్ విత్ వర్క్, అంటే గ్రాఫిక్స్ వర్క్, విజువల్ ట్రీట్ ఫాలోడ్ బై స్టోరీ కంటెంట్. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్. అంటే మన గబ్బర్ సింగ్లో చూసి హై వోల్టేజ్ 100% ప్రతి ఫ్రేమ్లో ఉండి సినిమాని ఎలా అయితే ఆయన లీడ్ చేశారో, ఇది దానికంటే ఒక 10-15 టైమ్స్. అసలు నాకు తెలిసి ఒక హీరో క్యారెక్టరైజేషన్ మీద వచ్చిన సినిమా, మీరు మన పుష్ప కానీ వేరే సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ మీద వచ్చిన సినిమాలు ఎలా ఉంటాయో సినిమా. ఇంకా దీని రెగ్యులర్ ఫార్మేట్లో ఫైట్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, ఇలా సెపరేట్ చేయలేం. అలా కూర్చుంటే సినిమా అసలు 2 hours కాదు, ఇంకో 1 hour ప్లే చేసినా అలాగే ఉంటుంది. రెగ్యులర్ సినిమాకి ఏంటంటే జోక్ పడగానే క్లాప్స్ చేయడం అది అలా కాదు. అందరూ ఒక మెస్మరైజ్ అలా చూస్తూ ఉన్నారు సినిమాని. ఆ హై అయితే మాత్రం అసలు వేరే లవ్ గారు బ్లడ్ స్వెట్ అవన్నీ ఫుల్గా పెట్టారు. ఆయన ఎంత ఇష్టంగా చేశారు అనిపించింది. వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు ఇండస్ట్రీ మూవీ అవుతుంది. అంటే అందరూ చెప్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బయటకు వచ్చిన తర్వాత, కానీ ఇది మీరు అందరూ రియలైజ్ అవుతారు గోయింగ్ ఫార్వర్డ్. తెలుస్తుంటాయి కదా నా మాటలో రికార్డ్స్ అన్నీ కూడా. డెఫినెట్గా వర్త్ వాచింగ్ జెఫ్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తే మీకు వస్తాయి ఖచ్చితంగా. సో ఎంతకాలం వెయిట్ చేసాం, 5 years క్యారీ చేశారు కానీ ప్రొడ్యూసర్ అందరూ సినిమాని. ఆ కంటెంట్ అలా ఉంది అండ్ ఎవ్రీవన్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ వన్స్ దే వాచ్ ది మూవీ. థ్యాంక్ యూ. అర్థం కాలే.